సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చక్కగా ప్లాన్ వేశారు, పక్కాగా కొట్టేశారు, మర్రి చెట్టు తొర్రలో దాచేశారు. దొరకలేమనుకున్నారు, కానీ కథ అడ్డం తిరిగింది. ప్రకాశం జిల్లాలో పట్టపగలే కలకలం రేపిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి అసలు సూత్రధారి డబ్బు పోయిందని ఫిర్యాదు చేసిన వ్యక్తే కావటం సంచలనంగా మారింది. ఒంగోలులోని కర్నూల్ రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఏటీఎంలలో నగదు నింపే సిఎంఎస్ వాహనం నుంచి చోరీ జరిగింది. తమ వాహనాన్ని నిలిపి వెంట తెచ్చుకున్న భోజనం తినేందుకు బంకులున్న ఓ గదిలోకి సిఎంఎస్ సిబ్బంది వెళ్లారు. భోజనం తర్వాత తిరిగి వచ్చి చూడగా తాము తెచ్చిన మొత్తం 68 లక్షల్లో 64 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. డబ్బులు చోరీ కావడంతో వెంటనే సిఎంఎస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముసుగు ధరించిన వ్యక్తి బైక్ పై వచ్చి వాహనంలోని డబ్బులు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుని గుర్తించారు. అతడు గతంలో సిఎంఎస్ సంస్థలో పనిచేసి మానేసిన మహేష్ కావటంతో అతడిని పట్టుకొని విచారించారు. రాచర్ల రాజశేఖర్ తో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేల్చారు. మహేష్ ఇంటికి సమీపంలోని మర్రి చెట్టు తొర్రలో డబ్బుల్ని దాచినట్లు చెప్పడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహేష్ బాబు అని 22 సంవత్సరాలు ఉన్న మనిషి ఇంతకుముందు అదే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియన్గా పనిచేశారు. అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మహేష్ యాక్చువల్గా సీన్కి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజశేఖర్ అని మనిషి అదే ఫర్మ్లో కస్టోడియన్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి హాల్టింగ్ ప్లేస్కి రెడీ చేయడం జరిగింది. అయితే పోలీసులు మహేష్ ని విచారించే సమయంలో ఏదో సందేహం కలిగింది. మహేష్ ఒక్కడే ఇంత ధైర్యంగా దొంగతనం చేయడని భావించి మరింత లోతుగా తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు బయటపడింది అసలు ట్విస్ట్. చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సిఎంఎస్ సంస్థ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ గుజ్జుల పెదాకొండారెడ్డి ప్రమేయంతోనే నిందితుడు నేరానికి పాల్పడినట్టు తేలింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ కేసుని గంటల వ్యవధిలోనే ఛేదించిన సిబ్బందిని ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ అభినందించారు. ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు అని పెద్దలు అంటారు. కానీ పోలీసులు మాత్రం ఇంటి దొంగను ఇట్టే అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారో ఓ కామెంట్ చేయండి.